మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ బొత్సకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్. పూర్తి వివరాలేంటో ఈ వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులేనని అప్పుడే విమర్శలు చేయడం ఏంటని ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అచ్యుతాపురం బాధితులను విశాఖ కేజీహెచ్లో పరామర్శించిన బొత్స ప్రభుత్వం తీరుపై అయితే విమర్శలు చేశారు. ఈ విమర్శలపై స్పందించిన చంద్రబాబు గత ప్రభుత్వం సంస్థలన్నింటినీ నాశనం చేసిందన్నారు. ఒక్కో వ్యవస్థను గాడిలో పెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం సర్వం నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేసే పనిలో ఉన్నామన్నారు. ఇక ఎసెన్షియల్ కంపెనీ మేనేజ్మెంట్ అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నామని అయితే చంద్రబాబు తెలిపారు. విశాఖ మెడికోవర్ జీహెచ్ఎం లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వారి కుటుంబాలను సీఎం చంద్రబాబు పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మృతి చెందారు. 41 మందికి పైగా గాయపడ్డారు. వీరికి వివిధ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తూ ఉన్నారు. మృతులు బాధిత కుటుంబాలకు ₹1 చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులను పూర్తిగా రికవరీ అయ్యే వరకు మెరుగైన వైద్యం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.